మా అక్క భోజనం పెట్టింది అనమాట. రోట్లో నూరుతారక్క? రోట్లోనే. రోటి పచ్చడి బాగుంటుంది, ఇంట్లో రోటి పచ్చడి తింటాం. రోటి పచ్చడి అంటే ఇంట్లో అందరికి ఇష్టం. వావ్, అమోఘం. అందరు బాగా ఇష్టపడతారు కదా, సిటీలో దొరకవు ఇవన్నీ. చికెన్ మటన్ ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది, ఇది దొరకదు కదా. కానీ మీరు అక్కడ అంత వర్క్ చేసి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఓపికంటుంది ఇంట్లో పని చేసుకోవడానికి. అంటే కంటిన్యూగా చేస్తే నీరసం వచ్చేస్తుంది కొంచెం. అదే రాగానే కొంతసేపు పడుకుంటే కొంచెం కొత్త అంటే కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది పడుకున్నాక. ప్రాణం వచ్చినట్టుందా మీకు? ఆనందం తినేసరికి కొంచెం. పాపం 2 days నుంచి ఏం తినలేదంట. మీ ఊరు వాళ్ళందరూ, మీ ఇంటి పక్కన వాళ్ళందరూ బాగా మంచి సెలబ్రేట్ అయిపోయామని ఫోన్లు చేస్తున్నారా? అందరూ వస్తున్నారు. అంటే ఏదైనా కాదు, అంటే ధైర్యం చెప్పి నీకు వచ్చారు, కానీ సంతోషంగా ఉంది నిజంగా. మీరన్న అక్షరాల నిజము అని చెప్పి అందరూ కూడా కాలనీ వాసులు అందరూ కూడా వచ్చి ఇదిగా చేసి చెప్పుకున్నారు. జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న అంటే రేవంత్ అన్నకి జైలు కొడుతున్నారు. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అవునా? నేనే కాదు, నా కాలనీ మొత్తం. మరి రేవంత్ అన్న ఇంటికి భోజనం పంపిస్తావా? తప్పకుండా. ఏమేమి స్పెషల్స్ పంపుతావు? చాలా ఏది ఇష్టమైతే అది, ఏది అయితే అది. ఓకే. ఇన్ని స్పెషల్స్ చేస్తావు కదా, అన్ని ఫ్రెష్ తెచ్చుకుంటావా? ఇది నువ్వే చికెన్, మటన్ అన్ని ఇక్కడనే. ఒక వేటకి వస్తాను ఇంట్లోనే? ఇక్కడే వస్తారు అంకుల్ దగ్గరుండి కొట్టుకొస్తారు. ఓకే. అంకుల్ రోజుకి ఒక వేట తెగాల్సిందే. అంటే అదేంటి వాళ్ళే కోసిస్తారు. ముస్లిమ్స్ ఆయన ఉంటాడు, ముస్లిమ్స్ ఆయన కోసి మనకి కాటా లెక్క, మామూలు కేజీ లెక్క 10 కిలోలు మటన్ రోజు. అది కానీ మటన్ మాత్రం దగ్గర ఉండి కొట్టించుకొస్తారు. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? ఇద్దరు చనిపోయారు. అయ్యో. ఫస్ట్ కరోనా అప్పుడేమో అంటే ఆపరేషన్ చేస్తే అమ్మ చేయలేదు. అదే 2019 ఎలక్షన్లప్పుడు అమ్మ చనిపోయింది. అక్కడ నీ ప్లేట్లో కొంచెం పచ్చడి తీసుకున్నాను. పచ్చడి ఉంది నాన్న. థ్యాంక్ యూ. సో అన్న తమ్ముళ్ళు ఉన్నారా? అన్నయ్య, అక్క, వాళ్ళు కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే నేను చదువుకోలేదని, కొంచెం కష్టపడతానని కొంచెం వాళ్ళ సపోర్ట్ కూడా బాగుంటుంది నాకు. అన్నయ్య చదువుకున్నాడు, అక్క హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటుంది. ఓకే. పిల్లలు ఏం చేస్తున్నారు? మా పిల్లలిద్దరు, పాప ఏమో ఇంటర్ 2nd year, బాబు ఏమో డిగ్రీ 1st year. ఓకే. ఇక్కడే చదువుకుంటున్నారు. మమ్మీకి బాగా హెల్ప్ చేస్తారా? అర్థం చేసుకుంటారా ఇంట్లో పరిస్థితులన్నీ? అర్థం చేసుకోబట్టే వాళ్ళని అడిగితేనే ఇల్లు కొనడానికి, మరి అంటే అద్దెలు కట్టలేక కొంచెం ఇలా ఎదుర్కొంటే ఉండమన్నారు ఇంట్లో వాళ్ళు. కానీ అందరూ సపోర్టింగ్ ఉంది ఫస్ట్ నుంచి కూడా, అందరు కూడా. ఇంకా దాని తర్వాత ఇంకా పిల్లలు అన్నారు, ఇక ఏమో ఇంత కష్టం చేసుకుని ఇట్లా చేసుకుంటే పోద్దు కదా అని అందరం కలిపి నిర్ణయం తీసుకుని, అత్తయ్య మామయ్య అందరం కలిసి నిర్ణయం తీసుకొని కొనుక్కోవడం జరిగింది. ఇంకా అందరం కలిపి ఇక మేమే చేసుకున్నాం. కొన్నాళ్ళు అయితే ఒక మగ మనిషిని పెట్టుకున్నాం, మళ్ళీ మాకు తోడు. ఇలా మామయ్య, అత్తయ్య, మేము మొత్తం అందరం కలిపి చేసుకుని ఇంకా మా రిలేటివ్స్ దగ్గర కొంచెం అంటే అప్పుడప్పుడు కొంచెం కూడబెట్టుకొని చీటీలు వేసుకొని అట్లా ఇది చేసుకొని కూడబెట్టుకునే దాంతో ఇంకా కొద్దిగా అప్పు చేసి ఇల్లు కొనుక్కున్నాం. అదంటే నెల కొంచెం అప్పు 50,000 60,000 అట్లా నెలకి అప్పు కట్టుకుంటూ వస్తుంది. ఏ హీరో అంటే ఇష్టం? చిరంజీవి. ఎందుకు? బాగా అంటే ఏమో తెలియదు, ఆయన సినిమా ఠాగూర్ సినిమా అంటే చాలా ఇష్టం బాగా. ఏమేమి సినిమాలు చూస్తావు చిరంజీవి గారివి? అన్ని ఏది అసలు చూసుకోవాలి. చిరంజీవి గారివి, నాగార్జున గారికి, వెంకటేష్ గారికి, బాలకృష్ణ గారికి, పవన్ కళ్యాణ్, 5 సినిమాలు బాగా చూస్తా. చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం. కలిసావా ఎప్పుడైనా చిరంజీవి గారిని? చూసావా? చూడలేదు, అంటే టీవీలో చూసాను, బయట చూడలేదు. కలవాలని ఉందా? అదృష్టమా? అంటే అదృష్టమా? అయ్యో, ఆయన అభిమానులు ఎక్కడున్నా గానీ గుండెల్లో పెట్టుకుంటారు ఆయన. అందులో మీలాంటి అభిమానులు అయితే ప్రాణం ఇస్తారు. మీలాంటి వాళ్ళకి కూడా గ్రేట్ పర్సన్ ఆయన.
పాటలు బాగా పాడతారా మీరు? నిజం చెప్పక్క. దేవుడి పాటలు పాడతాను. చిరంజీవి గారి సినిమాలో ఏదైనా పాట పాడవు? ఆ పాటలు అయితే రావు. ఒకటి ఏదన్నా 2 lines. ఇంతమంది ఉన్నారని సిగ్గుపడుతున్నారా? చిరంజీవి అది ఏదన్నా ఒక 2 lines ఏం పాడతాం? ఇద్దరే కలిసి పడదాం. అది జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో పాటలు అన్ని బాగుంటాయి. ఏ పాట ఇష్టం దాంట్లో? ఇద్దరం కలిసి పడదాం మరి. అన్ని పాటలు అంటే అన్ని పాటలు బాగుంటాయి. ఒక పాట ఇద్దరం కలిసి పడదాం. ఏది పడదాం? నాకు రావు పాటలు. నేను నేర్పిస్తా. కానీ వింటామంటే చాలా ఇష్టం. అంటే పంటలో కూరగాయలు కటింగ్ చేసేటప్పుడు పాటలు పెట్టుకుంటాం. పాటలు పెడతారు పిల్లలు. పాటలు పెట్టి ఇక్కడ పెట్టుకొని వింటూ గ్యాంగ్ లీడర్ బజావో గ్యాంగ్ గ్యాంగ్ పటామిస్త్రి బజావో గ్యాంగ్ గ్యాంగ్ పడండి ఒకటి. బజావో గ్యాంగ్ 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 లీడర్ బాగుంటుంది. అసలు అన్ని సినిమాలు బాగుంటాయి. అది ఒకటని కాదు. ఇది బాగుంది. జై చిరంజీవ జగదేక వీరా. కొమ్మకి కూసింది కోయిలమ్మ, కొండకి కూసింది కోయిలమ్మ. పాటలు కూడా అన్ని బాగుంటాయి. కాదు అసలు ఆయన పాటలు అన్ని వింటాం కాబట్టి అసలు ఇంకా వినే కొందుకు వినాలనిపిస్తుంది. డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు అయితే. యాక్టింగ్ ఆయన డాన్స్ కూడా అసలు చాలా అంటే చాలా బాగుంటది. మళ్ళీ రాధా గారును చిరంజీవి గారు చేస్తుంటే కూడా అసలు ఇంకా కళ్ళప్ చెప్పేస్తాను అలా అయితే. అంతేనా? సూపర్. ఎక్కడున్నా కానీ చిరంజీవి గారు ఫ్యాన్స్ ఉండాల్సిందే, తగ్గేదేలే. సూపర్. నిజంగా మంచి భోజనం పెట్టావు అక్క, ఇంటికి పిలిపించి. చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది ఈరోజు. ఎన్ని వేల ఇంటర్వ్యూలు చేసినా మీలాంటి వాళ్ళని కలిసినప్పుడు నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది మనసుకి. ఇంటికి వెళ్ళి హ్యాపీగా నిద్రపడుతుంది ఆ రోజు. థ్యాంక్ యూ. మీ అందరు సపోర్టింగ్ ఉండబట్టే అలాంటి వాళ్ళము అలా. కానీ నేను అసలు ఊహించలే అసలు ఇది 2 లివర్ల స్ట్రైక్ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయిందో. అంతా మన మంచిగా అక్క. నేను వచ్చింది కూడా కేవలం మీకోసమే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా టైం ఇచ్చి మంచి భోజనం పెట్టి ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చారు. తప్పకుండా మీరు మా ఇంటికి ఒక రోజు భోజనానికి రండి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఇది కుమార ఆంటీ గారి గురించి, ఆమె లైఫ్ స్టైల్ గురించి, ఆమె ఇల్లు గురించి. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారో చెప్పండి భోజనాలు అక్కడ? ఎల్లుండు రెడీగా ఉండండి. మళ్ళీ ఇది కట్టేయాలి మళ్ళీ. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క.